ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలోని రైల్వే స్టేషన్లో జరిగిన రైల్వే స్టేషన్ అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కురుబ దీపిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి దీపిక గారు మాట్లాడుతూ, గత 6 నెలల క్రితం మేము రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు రైల్వే శాఖ అర్జీ పెట్టగా 5 డేట్ ఫలించింది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా మన హిందూపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి 23.97 కోట్ల విడుదల చేయడం జరిగింది. హిందూపురం వైఎస్ఆర్సీపీ నాయకులు కృషి వల్ల జరగనన్న పట్టుదల వల్ల నేడు ఫలితం లభించడంతో చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఎన్నడూ నోచుకోలేని అభివృద్ధికి వచ్చిన కొద్ది రోజుల్లోనే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నాం. కాబట్టి హిందూపురం ప్రజానీకం ఇది గమనించి స్థానికంగా ఉన్న నన్ను 2024లో ఎమ్మెల్యేగా గెలిపించి మన జగనను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పత్రికా బృందం, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు మన హిందూపురం రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఎలా ఉండేది అని. గత 4 నెలల కింద 5 నెలల కింద మేమే డివిజనల్ మేనేజర్ ఇక్కడికి ఇన్స్పెక్షన్ కని వచ్చినప్పుడు మనకి ఉన్నటువంటి సదుపాయాలు కాకుండా వేరే సదుపాయాలు కావాలి అని ఒక రిక్వెజిషన్ లెటర్ పెడితే ఈరోజు మన ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి చేస్తున్నారు. దీనికి నేను మా ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన రాష్ట్రంలో మన జగనన్న అభివృద్ధి పనులు చేస్తున్నాడు. మన హిందూపురం నియోజకవర్గానికి 15 కోట్లు శాంక్షన్ అయింది. బోర్డుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరియు ప్లాట్ఫామ్ షెల్టర్స్ కానీ, కోచ్లు ఎక్కడ ఉంటాయి అని ఇండికేషన్ బోర్డ్స్ కానీ, పార్కింగ్ ఏరియా కానీ, లిఫ్ట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి ఇవన్నీ మన ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు. కాబట్టి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైల్వే మన హిందూపురం రైల్వే స్టేషన్లోనే ఇది మేము 3వ తారీఖు 3 సార్లు కలిసినాము. మన వందే భారత్ ఇనాగ్రేషన్ అప్పుడు కూడా మన మోదీ గారు మన అందరికీ ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడానికి అవకాశం కల్పించినారు. దానికి నేను